సైబర్ నేరాల నుండి మీ మొబైల్ ఫోను ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల మనం చాలా మంది ఫోన్ హ్యాక్ అయిన విషయాన్ని మన దృష్టికి వచ్చే ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఫోన్ హ్యాక్ కాబడిన వ్యక్తి యొక్క వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్లి, ఆ మెసేజ్ క్లిక్ చేసిన వాళ్ళందరూ ఫోన్ కూడా హ్యాక్ అయ్యి వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు బ్యాంకింగ్ పాస్వర్డ్ అన్ని హ్యాకర్ చేతిలోకి వెళ్లి ఆర్థికంగా చాలా మంది నష్టపోతున్నారు. దీనికి ఇలా జరగకుండా మన మొబైల్ ఫోన్లో ఎలా సైబర్ నేర నుంచి కాపాడుకోవాలో ఒకసారి చూద్దాం. మన దైనందిన జీవితంలో ఈ మొబైల్ ఫోన్లనేవి ఒక అంతర్భాగంగా మారాయి. అయితే అవి సైబర్ నేరాలు కూడా గురవుతాయని మనం గమనించుకోవాలి. మొదటగా ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, ఎందుకంటే భద్రతా లోపాలను సరిచేయడానికి ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ను మరియు యాప్లను క్రమం తప్పకుండా అప్డేట్లు వస్తవి. అవి క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉంటే మన ఫోన్ హ్యాకింగ్ కి గురయ్యే అవకాశాలు తక్కువ. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవలను మరియు ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్ అను బయోమెట్రిక్ విధానాలను ఉపయోగించవలెను. సురక్షితం లేని పబ్లిక్ వైఫై నెట్వర్క్లను కనెక్ట్ చేయడాన్ని దాదాపుగా తగ్గించాలి, ఎందుకంటే అవి తరచుగా హ్యాకర్లకు లక్ష్యంగా ఉంటాయి. అలాగే ఒకవేళ తప్పనిసరిగా కనెక్ట్ చేసుకోవాల్సి వస్తే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడండి మరియు ఎటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. మీ మొబైల్లో ప్రసిద్ధమైన యాంటీవైరస్లను ఇన్స్టాల్ చేసుకుని ఉండవలెను. ఇవి మాల్వేర్ మరియు వైరస్ ని మీ మొబైల్ ఫోన్ నుండి స్కాన్ చేసి ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే క్లీన్ చేస్తుంది. మీకు మెసేజ్ల ద్వారా లేదా వాట్సాప్ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు. వాటిలో మాల్వేర్ లేక వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువ. సెక్యూరిటీ మరియు ఎన్క్రిప్టెడ్ అయిన మెసేజింగ్ యాప్లనే వాడాలి. ఉదాహరణకు వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ మరియు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని వాటిని ఉపయోగించకూడదు. మీ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ లో అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ని డిసేబుల్ చేయాలి. క్రమం తప్పకుండా మన డేటాని బ్యాకప్ చేసుకోవాలి. ఈ పై తెలియపరిచిన జాగ్రత్తలు అనుసరించడం ద్వారా మరియు అప్రమత్తంగా ఉండడం ద్వారా మీ మొబైల్ ఫోను సైబర్ నేరాల నుండి రక్షించుకోవచ్చు.